రెండవ అధ్యాయము ఈ 56 శ్లోకం మనము తెలుసుకుందాము. సో చాప్టర్ 2 టెక్స్ట్ నంబర్ 56. అయితే ఈ శ్లోకం భగవంతుడు పలికిన ఉద్దేశం ఏంటంటే అర్జున కృష్ణునికి ప్రశ్నిస్తున్నమాట. ఆస్కింగ్ క్వశ్చన్స్. 4 ప్రశ్నలు. ఏదైనా 4 ప్రశ్నలు. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా మాట్లాడుతాడు, ఆయన ఏ విధంగా కూర్చుంటాడు, ఆయన ఏ విధంగా నడుస్తాడు. సో హౌ డస్ హీ వాక్, హౌ డస్ హీ టాక్ అండ్ హౌ డస్ హీ సిట్. ఇంకా స్థితప్రజ్ఞ యొక్క లక్షణం ఏమిటి, స్థితప్రజ్ఞ అంటే ఎవరు, ఈ ప్రశ్నలు 4 ప్రశ్నలు. అయితే కృష్ణుడు అర్జునునికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ ఏమని చెప్తుండు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఎవరైతే దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్ మునిర్ ఉచ్యతే. స్థితధీర్ మునిర్ ఉచ్యతే. ఉచ్యతే ఏంటి చెప్పడం జరుగుతుంది. హీస్ కాల్డ్ ఎవరు, దుఃఖేషు అనుద్విగ్నమన. అనుద్విగ్న, ద్విగ్న అంటే ఏంటి, డిస్టర్బ్. ద్విగ్న అంటే డిస్టర్బ్. అనుద్విగ్న ఈ మనసుకు కలత నొందకుండా ఉండే స్థితిని దాంట్లో అనుద్విగ్నం. అయితే దుఃఖం వచ్చినప్పుడు మనసు కలత నొందకుండా ఉండడము, మైండ్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్. ఇందులో దుఃఖ లక్షణం. దుఃఖేషు అనుద్విగ్న మన సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చినప్పుడు ఆ వ్యక్తి అందులో ఏమి ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు, సుఖంని పట్టించుకోకపోవడం. అర్థమైంది, పొంగకపోవడం. దుఃఖం వచ్చినప్పుడు కుంగద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగద్దు. సింపుల్ మాట. ఈ సంస్కృతి ఒక్కలైన అర్థం ఉంది. సుఖం వచ్చినప్పుడు పొంగద్దు, దుఃఖం వచ్చినప్పుడు పొంగద్దు. ఇది స్థితప్రజ్ఞ యొక్క లక్షణం. దాంతోపాటు వీత అంటే ఏంది, వదిలిపెడతాడు ఆయన. ఏం వదిలిపెడతాడు, రాగ భయ మరియు క్రోధ. వీడికి దూరం అవుతాడు ఆయన. దేనికి, వీత రాగ భయ క్రోధ. వీత అంటే వదిలిపెట్టుడు, త్యజించుడు. దేనికి దూరం అయితే ఉంటాడు, రాగ. రాగ అంటే ఏంటి, అటాచ్మెంట్, ఆసక్తి, అనురాగం. సో అన్ని విధములైన రాగాలు. రాగం అంటే పాడి రాగం కాదు, అనురాగం, అటాచ్మెంట్, ఆసక్తి, అనుబంధాలు. రాగ భయ, దేనిని భయం ఉన్నది. మరియు కొన్ని విషయాలు, అందుబాటులో ఉన్న విషయాలు, లేకుంటే ఒక కార్యం చేసేటప్పుడు కావాల్సిన విషయము పొందకపోతే వ్యక్తి ఏమవుతుంది, ఇక అనుకున్నట్టు జరగకపోతే వ్యక్తి ఏమవుతుంది, కోపం వస్తుంది. ఆకలి వేస్తుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏం లేదు, లేక ఉన్నా కానీ మన ఇష్టమైనది లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇంక కోపం వస్తుంది. ఇంకా ఆకలి వేస్తే ఇంక కోపం వస్తుంది. కానీ స్థితప్రజ్ఞుడు వీతరాగ భయ క్రోధ, ఆయన భయము, రాగము మరియు కోపంకి దూరం అయిపోయింది, పట్టించుకోండి. ఆ వ్యక్తులు స్థితప్రజ్ఞ ఉచితంగా చెప్తుంది. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంటే, ఈ భౌతిక జ్యోతులంతో గురమైంది. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి కింద మీద నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు వాతావరణం పరిస్థితి మనకు అనుకూలంగా
ఉండదు. ఉంటుందా? ఇప్పుడే మనం అనుకున్నట్టు జరుగుతుంది, కొంచెం పొంగుతామో లేదో మళ్ళీ చపాతీ చేసేటప్పుడు పెన్న మీద చపాతీ చేస్తే పొంగితే అనిపిస్తుంది, వా వా పొంగుతుంది. సడన్గా అది చిన్న రంధ్రం అవుతుంది, గాలి వెళ్ళిపోతుంది, మళ్ళీ చపాతీ ఫ్లాట్. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంది, ఎప్పుడు కింద మీద అడుతుంటుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో గుణమైంది ద్వంద్వం. ఈ భౌతిక జగత్తము ఒక గుణం ఏముంది, స్వభావం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయం ద్వంద్వం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ ఒక్క శబ్దం అర్థం చేసుకోవడం వల్ల జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్లు సాల్వ్ అవుతాయి. ఎన్నో ప్రాబ్లం, లెక్కలేని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. లెక్కలేని సమస్యలకి మనం విడిపోతాం. జీవితంలో అనుచితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం మనం కేవలం ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఏంది ద్వంద్వం? ద్వంద్వం అనేది డ్యువాలిటీ. ఈ భౌతిక జగత్తులో ఒక స్వభావం ఏంటంటే ఇక్కడ ఏ విషయం కూడా ఒకటి ఉండదు, ఎప్పటికి ఒకటి ఉండదు. బక్కగైన వాడు లావు అవుతాడు, లావు అయిన వాడు పక్క అవుతాడు. దినము రాత్రి, చలి వేడి, ఎండ నీడ, నల్లగా తెల్లగా, ఎత్తు పురుసగా, ప్రతి ఒక్క విషయం ద్వంద్వంలో ఉంది. ద్వంద్వం అన్నప్పటికీ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏ విషయం కూడా శాశ్వతంగా ఒకటిగా ఉండదు. మన జీవితంలో అన్ని సమస్యలకు కారణం ఏమిటి? మనం అనుకుంటాము ఈ పరిస్థితి ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది. సుఖం వచ్చేసరికి మనం ఆసక్తులు అయిపోతాం లేదా పొంగుతాం మనం. కానీ గుణం ఏముంది? సుఖం ఎప్పటికీ ఉండేది కాదు, దుఃఖం వచ్చేస్తుంది, గాలి వెళ్ళిపోతుంది, ఇక కోపం వస్తుంది, ఇక దుఃఖిస్తాం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఆధ్యాత్మిక మార్గం వచ్చిన తర్వాత కృష్ణుడు అర్జున చెప్పే విషయం ఏంది? అర్జున, నేను నీకు సర్వం జ్ఞానం చెప్తున్నా, మొత్తం సర్వం జ్ఞానం అందిస్తున్నాను. సర్వం అన్నప్పటికీ కేవలం ఆధ్యాత్మికం అంటే కేవలం ఆధ్యాత్మిక విషయం కాదు, ఈ భౌతిక జగత్తుది జ్ఞానం కూడా ఆధ్యాత్మికమే. వ్యక్తికి భౌతిక జగత్తుది జ్ఞానం కూడా ఉండాల్సిందే. ఎందుకు? మనం ఈ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండి మనకు ఆధ్యాత్మికం ప్రాక్టీస్ చేసేది ఉంది. హాస్టల్లోకి వెళ్తే కేవలం చదువు విషయం పట్టించుకోకుండా హాస్టల్ విషయం లెక్క తెలుసుకోవాల్సింది. ఎందుకంటే హాస్టలే మనకు చదవడానికి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. హాస్టల్ని వాతావరణం సరిగా లేకపోతే నేను చదవడానికి వచ్చిన నాకు హాస్టల్ టెంప్టేషన్ అంటే అర్థదా? అనిస్తాడు కాదు. నువ్వు చదవడానికి వచ్చినావు కానీ హాస్టల్ది వాతావరణం సరిగా లేకపోతే చదవలేవు. హాస్టల్ దోమలు బాగున్నాయి అనుకో, హాస్టల్ బెడ్ల నల్లులు బాగున్నాయి, బెడ్ బగ్స్, నిరోధం రాత్రి అంతా నిద్ర రాదు. నిద్ర రాకపోతే ఆ బెడ్ బగ్స్ నల్లులు రక్తం పీల్చేసుకుంటాయి. ఇప్పుడు జ్వరం వస్తుంది, ఏం చదువుతావు? అనారోగ్యం అవుతుంది, చదువు చదువుతావు. కనుకనే అదే విధముగా మనము ఈ భౌతిక జగత్తంలో ఉన్నాం కాబట్టి ఈ భౌతిక జగత్తంతో సంబంధించిన కొన్ని విషయాలు మనము ఇది గట్టిగా పరిశీలించి మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి అనలైజ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్, పరిశీలన జరగాల్సింది. కనుకనే భగవంతుడు అర్జునుడికి ఈ భౌతిక జగతం యొక్క గుణాల విషయం, ఈ భౌతిక జగతం ఎట్లా నిర్మాణమైంది అవన్నీ చెప్తుంది. మనం ఇది ఆధ్యాత్మికమా? అది కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే అటువంటి వాతావరణం నుండి మనము ఆధ్యాత్మిక కర్మలు చేయబోతున్నాము. వాతావరణం అనుకూలంగా లేకపోతే మనము తలుచుకున్న కర్మలను సరిగా చేయలేము. సో therefore it is not that when you come to spirituality you neglect material life. No.
ఈ దేహంని కూడా చూసుకోవాల్సింది. ఇప్పుడు నేను తెలుసుకున్నా, నేను దేహంని కాను, నేను ఆత్మను. నేను దేహంని కాను, నేను ఆత్మను. ఇక నేను ఏవో పాత బట్టలు వేసుకున్నా, కాళ్ళకు చెప్పులు వేసుకోను, ఇంటికి దూసుకోను, స్నానం చేయను, స్నానం చేసిన చంప పెట్టుకోను. నేను దేహంని కాను, నేను ఆత్మను. ఆత్మ నేను ఎక్కువ తినను. ఎందుకు? ఈ దేహం ఎట్లా నష్టపోయి కాదు, తిని పెట్టద్దు. ఆత్మకు నేను జపం చేసుకుంటూ ఉంటా, ఆత్మకు ఆహారం అందిస్తా. ఇవన్నీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు అందరు చేస్తూ ఉంటారు. అంటారు ప్యూర్ డివోటీ సిండ్రోమ్. ఎటువంటి రోగము? ప్యూర్ డివోటీ సిండ్రోమ్. మనకి ఇప్పుడు శుద్ధ భక్తి అనేది ఉంది. అనుకుంటాను నేను శుద్ధ భక్తులు అయిపోయినాయి. ఇక ఎందుకంటే నేను ఆత్మ అయినప్పటికీ ఈ దేహం నాకు అవసరం. ఎందుకంటే ఈ దేహం ద్వారానే నేను భగవంతునికి సేవ చేస్తా, ఈ దేహంతో నేను జపం చేస్తా, ఈ దేహంతోనే నేను మందిరం రాగలుగుతాను. కనుకనే ఈ దేహంని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే మన ప్రయోజనం మనము ఈ దేహంతో సాధించగలము. కనుకనే భక్తులు ఉన్నప్పటికీ ఆయన దేహంని కూడా కాపాడుకుంటాడు. అంటే ఎంతవరకు అంటే ప్రభుపాదుల వారి గురి యొక్క తండ్రి భక్తులు ఠాకూరు అని చెప్తుండు, భక్తులకు తన సాధన కంటే ముఖ్యమైనది ఏంటి? తన దేహంని కాపాడుకోవడం. జపం కంటే, ఇప్పుడు మాకంటే జపం కంటే ముఖ్యమేముంది? ఏం లేదు. లేదు, జపం కంటే ముఖ్యమైనది దేహంని కాపాడుకోవడం. ఎందుకంటే దేహం మంచిగా ఉంటే, దేహంకి మంచి ఆరోగ్యం ఉంటే నేను మంచిగా జపం చేయగలుగుతాను. కనుకనే ఆధ్యాత్మికం అంటే కేవలము ఆధ్యాత్మిక విషయాలు కాకుండా భౌతిక జ్ఞానం కూడా ఉండాల్సింది. భౌతిక విషయాల జ్ఞానం కూడా మనకు ఉండాల్సింది. వి షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ బోత్. ఎందుకంటే మనము ఈ భౌతిక జీవితంలో ఉంటున్నాము భౌతిక దేహంతో. ఈ భౌతిక దేహంతోనే మనము ఆ ఆధ్యాత్మిక గమ్యంని చేరబోతున్నాం. కనుకనే ఈ దేహంని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ దేహము పాడైందనుకో, నేను సేవ చేయగలుగుతానా? నేను మాట్లాడగలుగుతానా? నేను పాడగలుగుతానా? నేను జపం చేయగలుగుతానా? చేయగలను. నేను దేహంని కానీ దేహానికి అందియద్దు కాదు, దేహంని కూడా చూసుకోవాల్సింది. కనుక కృష్ణుడు చెప్తున్నాడు, యుక్త ఆహార విహారస్య యుక్త చేతస కర్మసౌ యుక్త స్వప్నావబోధస్య. యోగ మార్గనందులి అవరోధాలను మనం ఎట్లా దూరం చేసుకోవచ్చు? యుక్త ఆహారం, సరైన ఆహారము, ఎంత అవసరం ఉందో అంత ఆహారము తీసుకోవాల్సింది. విహార్ అప్పుడు ఎప్పుడు రూమ్లో బంధువులు కాదు, పోయి తిరిగి రావాల్సింది. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వెళ్ళాల్సింది. యుక్తాహార విహారస్య యుక్త చేతస కర్మసు యుక్త స్వప్నాబోధస్య. యుక్త చేతస కర్మసు అంటే ఏంటి? సరైన కర్మలు కూడా చేయాల్సింది. ఇక నేను దేహంని కాను, నాకు ఏం అవసరం లేదు, నాకు ఇల్లు అవసరం లేదు, తిండి అవసరం లేదు, నేను పని చేయాలి కాదు, జాబ్ కూడా చేయాల్సింది. మళ్ళీ సరైన నిద్ర కూడా ఉండాల్సింది. లేకుంటే ఏం చేస్తావు? రాత్రి పడుకోలేవు, మాట్లాడుతున్నావు, దండత్ ప్రణామం సరిగా నిద్ర పోతే హాయిగా కూర్చుండి జపం చేయగలుగుతాం. మంచి అన్నం తింటే శక్తి ఉందో సేవలు చేయగలుగుతాం. ఎంతమైనా కానీ, నాకు ఎంత ఆత్మానుభూతి కలిగినా కానీ ఒక విషయం మర్చిపోద్దు, ఈ దేహం నాకు యంత్రం ఉంది. నాకు ఎంత మంచి డ్రైవర్ దొరికినా నేను కారు పట్టించకపోతే ఆ డ్రైవర్ నన్ను గమ్యము చేర్పియలేడు, నేను గమ్యం చేరను.
కనుకనే డ్రైవర్ ఎంత గట్టి ఉన్నా, ఎంత ఎక్స్పర్ట్, ఎంత నిపుణుడు ఉన్నా, నా కారు కూడా దానికి కావలసిన ఆహారము అందియాల్సింది. ఏంది, దానికి బంక్లో పార్క్ చేసి, దానికి సర్వీసింగ్ చేసి, దానికి గాలి నింపి, ఇలా డీజిల్ పెట్రోల్ ఏదో కావాలన్నది నింపి పెడితే అప్పుడు ఆ డ్రైవరు మన గమ్యం చేయగలరు. డ్రైవర్ తన మీద కూర్చుని పెట్టి తీసుకెళ్ళాడు. కూర్చొని పెట్టి మన కార్లో మనం డ్రైవ్ చేస్తాడు అంతే. అదేవిధంగా ఈ శరీరము మన ఒక కార్ లాంటిది. సో వీ హ్యావ్ టు టేక్ కేర్. కానీ ఈరోజు జరిగేది ఏంటంటే మనము దీన్ని కాపాడాలి ఎక్కువనే కాపాడుతున్నాము. మొత్తం జీవితం అంతా కాపాడుతూనే పోతుంది. కాపాడుతున్నాము, మళ్ళీ డబ్బుల్లో పోతుంది, టైం పోతుంది, మొత్తం శక్తి పోతుంది, అందులో మొత్తం అన్నీ పోతున్నాయి. సరే పోతేవా, కానీ దానివల్ల దాని ప్రయోజనం ఉందో అది సైన్స్ అవుతున్నామా? వై వీ షుడ్ ఈట్, వై ఐ షుడ్ స్లీప్, వై ఐ షుడ్ వర్క్, వై ఐ షుడ్ గో ఫర్ వాక్, ఆ ప్రయోజనను అర్థం చేసుకోగలుగుతుంది. ద పర్పస్ ఈజ్ నాట్ సర్వ్. ఓ కార్యం చేసినప్పుడు ఆ కార్యం యొక్క ఉద్దేశము మనం సాధించకపోతే ఏమవుతుంది, ఆ కార్యమే మనకు సమస్య అయిపోతుంది. ఆ కార్యం మనకు సమస్య అయిపోతుంది. ఈ ప్రపంచంలో అందరు బాధపడుతుంది దేనికోసము? శరీరం కోసం అన్ని. నేను అర్థం చేసుకోవాల్సింది, కారుకు స్టిక్కర్లు, కారుకు పెట్రోలు, కారుకు డీజిల్, కారుకు సర్వీసింగ్, కారుకు టైర్లు, మంచి టైర్లు, దానికి అట్లా కారు నింపుడు, దాని ప్రయోజనం ఏముంది? ప్రయాణం చేయించుడు, దాన్ని నడిపించుడు, మన గమ్యం చేర్పించుడు, అది కార్య ప్రయోజనం. కానీ అన్ని రెండు చేసినావు, కార్యం పార్క్ చేసి పెట్టావు అంతే. ఏది పాడైపోతుంది. మా డబ్బులు అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంటు, వ్యర్థమైన పెట్టుబడి. కనుకనే కార్ని చూసుకోవాల్సింది. బట్ వీ షుడ్ ఆల్సో నో ద పర్పస్ ఆఫ్ ద కార్ది ప్రయోజనం ఏంది, మనం గమ్యం చేర్పించాము. కనుకనే ఈ దేహాన్ని కేవలం పోషించు కాకుండా ఆ పోషించడం ద్వారా దాంతోపాటు నేను గమ్యం కూడా చేర్పించాల్సింది. అది కూడా రెండు జరగాల్సింది, పోషించడము, గమ్యం చేర్పించడం, గమ్యం చేర్పించడం. ప్యారల్ నడితే అప్పుడు ఆ వ్యక్తి మనసు ప్రశాంతం ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎన్నడూ బాధపడదు. ప్యారల్ ట్రాక్స్ నడాల్సింది జీవితంలో. అన్నీ బాడీ ఇంకా ఆత్మ ఇది ప్యారల్ నడాల్సింది. లేక కేవలము అసలంటే వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైతే నిజంగా ఆత్మ కలిగిందో వాళ్ళు దేహం ఎన్నడూ కూడా వాళ్ళు నష్టం చేసుకోరు. ఎందుకంటే నిజమైన ఆత్మానుభూతి అంటే ఏంది? వాట్ ఈజ్ రియల్ ట్రూ సెల్ఫ్ రియలైజేషన్. నిజమైన ఆత్మానుభూతి అంటే ఏమిటి? నిజమైన ఆత్మానుభూతి అంటే నేను ఈ ఆత్మను, ఈ దేహం కాదు. రెండోది, ఈ ఆత్మ ఆ కృష్ణుని యొక్క అంశము. మూడోది, అంశమైనప్పటికీ నేను ఆయన యొక్క నిత్య దాసుని. ఇది నా నిజ స్వరూపము. నా నిజ స్వరూపము ఈ దేహంతో సంబంధించిన గుర్తింపుల స్వరూపం కాదు. దేహంతో సంబంధించిన గుర్తింపులు, దట్ ఈజ్ నాట్ మై స్వరూపం, దట్ ఈస్ నాట్ మై ఫామ్, దట్ ఈస్ నాట్ మై పొజిషన్. నా నిజమైన పొజిషన్ ఏముంది? నేను ఆ కృష్ణుని యొక్క దాసుని. ఇది అర్థం చేసుకొని నాలుగో విషయం ఏం చేయాల్సింది? ఆయన ఆ భగవంతుని భక్తి యొక్క సేవలో నియుక్తులు కాగాల్సింది. ఇది నిజమైన ఆత్మానుభూతి. కనుకనే ఎవరికైతే నిజమైన ఆత్మానుభూతి కలిగిందో వాళ్ళు ఈ దేహంని ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయరు. దే డోంట్ ఇగ్నోర్ దిస్ బాడీ. ఎందుకంటే
నేను భగవంతుడికి సేవ అందిస్తున్న సేవ అందియాలని నాకు కోరిక ఉంది. ఎట్లా అందిస్తాను? ఈ దేహంతోనే కదా. కనుకనే ఈ దేహం నేను ఎంత మంచిగా కాపాడుకుంటే నేను అంత మంచి సేవ చేయగలుగుతాను. ఈ దేహంతో నేను నా జీవితం యొక్క లక్ష్యం నేను చేరుకోగలుగుతాను. ఈ దేహంతో నేను ఎందరికో సాయం చేయగలుగుతాను. కనుకనే ఈ దేహం నేను కాపాడుకోవాల్సింది. ఇది ఆత్మానుభూతి యొక్క భాగము. టేకింగ్ కేర్ ఆఫ్ ద బాడీ ఆల్సో. కొన్ని ఆధ్యాత్మిక పంథాలు ఉంటాయి. వాళ్ళంటారు మాకు జ్వరం వచ్చిన ఆధ్యాత్మిక సంస్థకు చెందిన సన్యాసులు వాళ్ళది మాకు జ్వరం వచ్చినా మేము ఏ టాబ్లెట్ వేసుకోము, మాకు ఏమైనా మేము హాస్పిటల్కి వెళ్ళాము, చనిపోతాం కూడా హాస్పిటల్కి వెళ్ళాము. ఎందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది మాయా. దేహాన్ని కాపాడుకోవడం ఇది పెద్ద మాయా లేదా? కనుకొని వాళ్ళు అట్లనే చనిపోతారు. 2-3 సంవత్సరాల క్రితము ఒక పంతంతో సంబంధించిన ఒక పవర్ఫుల్ ప్రచారకుడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేల మంది ఆయన వెనకకి వచ్చేవాళ్ళు. ఆయన ప్రవచనం అంత హిట్ ప్రవచనాలు. ఇక్కడ ఏమైంది? 52 వయసులో చనిపోయాడు. ఎందుకు? డాక్టర్ దగ్గరికి పోయి పోవద్దు. భగవంతునికి అంత శక్తి ఇచ్చినప్పుడు, అంత తెలివి ఇచ్చినప్పుడు, అంత మాట్లాడే శక్తి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాల్సింది? దాన్ని భగవంతుని సేవలో వినియోగించాల్సింది. ఇప్పుడు ఆయన చనిపోకుండా ఇంకా 30 సంవత్సరాలు బతికినపడితే ఎందరో జీవితాలు మారుతుంది, ఎందరో ధర్మ మార్గం ఉంటుంది. ఆయన విషయం తన విషయం ఆలోచిస్తుంది. ఆత్మానుభూతి కేవలం తన విషయం ఆలోచించు కాదు, కేవలం మాత్రమే అది కాదు. ప్రతి ఒక్క జీవి విషయం ఆలోచించు. ఎందుకు ప్రతి ఒక్క జీవి విషయం ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకంటే ఆత్మానుభూతి అంటే నేను ఒక జీవాత్మని, కృష్ణుని యొక్క అంశంని. అదే విధంగా ప్రతి ఒక్క జీవాత్మ కృష్ణుని యొక్క అంశం. ఆ ప్రతి ఒక్క జీవాత్మ బాధపడుతుంది. దాని కారణం ఏమిటి? కృష్ణుడితో సంబంధము వీడిపోయింది. కనుగొని కృష్ణుడు కూడా బాధపడుతుండు. కృష్ణు యొక్క సేవ ఏమిటి? ఆయన బాధను తగ్గించడం. తగ్గిస్తాను ఈ వీడిపోయిన జీవులను మళ్ళీ కృష్ణుడితో సంబంధము ఏర్పడేస్తాము. దిస్ ఈజ్ రియల్ సోషల్ సర్వీస్. కానీ ఈ ప్రపంచంలో కొందరు చెప్తారు మాకు ఆత్మానుభూతి కలిగింది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కేవలము ఈ దేహంతో సంబంధించిన కార్యాలు చేస్తున్నారు. సోషల్ సర్వీస్ పేరున అన్నదాన కార్యక్రమాలు, అనాథాశ్రమాలు, హాస్పిటళ్ళు మంచిదే, చేయాల్సిందే. కానీ వాళ్ళకు ఆరోగ్యం కలిగించి ఏం చేపిస్తావు? కృష్ణుకు సంబంధం చేస్తున్నావా? కృష్ణుకు సంబంధం కాకపోతే వాళ్ళు చనిపోతే ఓకే. ఎందుకంటే సంబంధం చేయకపోతే వాళ్ళు ఎట్లాగో నరకం పడతారు. నువ్వు ఆరోగ్యం ఇచ్చినావు. సౌత్లో ఒక తుర్క పిల్లలు ఉన్నాడు, యంగ్ పిల్లగాడు, ఒక అనాథాశ్రమం నడుపుతాడు కేరళలో. మధ్యలో యూట్యూబ్లో వీడియో వచ్చిండు. వాడు ఏం చేస్తాడు? ఆ అనాథాశ్రమం నడపడానికి ఒక 30-40 పిల్లలు ఉన్నారు, 50 పిల్లలు. వాళ్ళ భోజనాల కోసము స్పాన్సర్షిప్ పడుతూ ఉంటాడు, డొనేషన్. నేను వాళ్ళకు ఇదండి పెడతాను అని. వాడు కుక్కర్, మంచి కుక్క. ఒకరోజు వీళ్ళు ఏం చేసిన ఒక పేద మేకను, గొర్రెను దాన్ని మొత్తం సలహా జొరగొట్టి దాన్ని కమరిస్తుండు. ఎందుకు? ఈ పిల్లలు తినట్టు దానికి. మరి ఇప్పుడు ఏం చేస్తుండు? వాడు సమాజ సేవ చేస్తుండా లేక సమాజానికి నష్టం అవుతుందా? ఐ విల్ అండర్స్టాండ్ దిస్. భౌతిక దృష్టికోణం చూస్తే అబ్బా అందరికీ తిండి పెడుతుండు, అందరి పిల్లలు చూసుకుంటుండు.
కానీ ఆ తిండి పెట్టి ఆ మాంసాలు చేయించి మరొకడు నరకలోకాన్ని పంపిస్తుంది. అది సేవలు. వాడు అనాథుడై పుట్టిండు అంటేనే వాడు ఎందుకంటే పాపిష్టుడు ఉండదు. కన్నోళ్ళు పారేసారు, ఎవరు పట్టించుకోలేదు. అదేంటి వాడు చేసుకున్న పాపంకి అది ఫలమంకి. ఇక వీడు వాళ్ళకు మాంసాలను నిలబెట్టి ఏమిస్తాడు, ఆ పాపంని ఇంకా పెంచుతుంది. ఇవి నడుతున్నాయి బయట. సమాజ్ సేవ పేరున ఇవన్నీ చెడు కర్మలు జరుగుతుంది. కనుకనే అది ఆత్మానుభూతి కాదు, అది ఆత్మానుభూతి యొక్క భాగం కాదు. ఆత్మానుభూతి అంటే నేను ఆ జీవిని సేవ ఎందుకు అందిస్తున్నా, వాని సేవ ఎందుకు చెప్తున్నా, నా ప్రయోజనం ఏముంది? నా ప్రయోజనం ఒక్కటే, వానికి నేను తిండి పెడుతున్నా, వానికి నేను బట్టలు ఇస్తున్నా, వానికి సముగా ఆవాసం ఏర్పడిస్తూ అన్నీ చేస్తున్నా. కానీ ఎందుకు? వాని సంబంధం కృష్ణుతో చేపించడానికి. దాట్ ఈస్ మై పర్పస్. నాకు కూడా కోరిక ఉంది, ఒక ఆవాసం ఏర్పడేలా, అనాథాశ్రమం నడపాలని, వృద్ధాశ్రమం నడపాలని నాకు కోరిక ఉంటుంది. కానీ ఎందుకంటే ఆ చిన్న పిల్లలను, నాకు పిల్లలంటే ఇష్టం. ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేస్తే ఆ చిన్న పిల్లలని చిన్నప్పటి నుంచే ప్రసాదం పెట్టి గీతది జ్ఞానం ఇచ్చి వాళ్ళ పాప స్థితికి వెళ్ళే వాళ్ళకు నేను ఆ పాపాత్మ నుండి నేను పుణ్యాత్మలను మార్చేస్తాను. మళ్ళీ సంబంధం కృష్ణుని చేయిస్తాను, నేను కృష్ణ భక్తులుగా మార్చేస్తాను. కనీసము నా అధ్వర్యం ఉన్నంత వరకన్నా, తర్వాత బయట పెద్దయిన తర్వాత ఏమి దొరుకుతుందో తెలియదు. అందరూ భక్తి చేయకపోవచ్చు, కానీ కనీసం మన దగ్గర మన ఆధ్వర్యం ఉన్నంత వరకన్నా కొంత పుణ్యకర్మలు చేయిస్తే మన ఎన్నో పాపాలు తగ్గిపోతాయి. కనీసం మనకి పుణ్యంతో ఒక ముళ్ళైతే, సుకృతులు అయితే లభిస్తాయి. ఆ సుకృతుల వల్లే వాడు భవిష్యత్తులో ఈ జన్మలో ఆ జన్మలో మళ్ళీ భక్తి మార్గంకి వచ్చేస్తారు. కనీసం ఫౌండేషన్ చేసి పెడతారు. నా కోరిక ఉంది అనాథాశ్రమం నడపాలని. చిన్న చిన్న పిల్లలు తీసుకోవాలి, ఒక గురుకులం ఏర్పడేయాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం చేయాలి. వాళ్ళకి మంచి మంచి ప్రసాదాలు పెట్టాలా, వాళ్ళకి కీర్తన చేపియాలా, వాళ్ళకి ఎగిరిపియాలా, పాడిపియాలా, వాళ్ళకు జ్ఞానం ఇవ్వాల్సింది. ఇది జరగాల్సింది. అది ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు. వాడు ఎప్పుడు సమాజం కోసం శ్రేయము కల్పిస్తాడు, సమాజం కోసం శ్రేయమైన కార్యం చేస్తాడు. కానీ నిజమైన శ్రేయం అంటే ఏంటి? కృష్ణుతో సంబంధం చేయించుడు, కృష్ణ భక్తుల వల్ల నియుక్తులు చేసుడు. అప్పుడు వానికి లాభం అవుతుంది, మనకు లాభం అవుతుంది. కనుకొని ఆ కార్యాల కోసం మనం ఈ దేహంని కాపాడుకోవాల్సింది. కేవలం తిని తాగి పండుగ కాదు, తినాల్సింది దేనికోసము? నేను ఇంకా ప్రయాణం చేస్తాను, నేను ఇంకా ప్రవచనం చెప్తాను, నేను ఇంకా మందిరాలు కడతాను, నాకు శక్తి కావాలి, నేను మంచిగా జపం చేయగలుగుతాను, నాకు నా ఆరోగ్యం మంచిగా భాగం కాగలుగుతాను, జనాలకు భారతము చెప్పగలుగుతాను. దానికోసం నేను శరీరాన్ని కాపాడుకోవాల్సింది. ఎందరో జీవులు భక్తి సిద్ధాన్ని చెప్పినట్టు ప్రభుపాద వాళ్ళ గురువు ఒకటే మాట చెప్తారు, ఈ భౌతిక జగత్తంలో కొరువు ఉందంటే, షార్టేజ్ ఉందంటే దేంది? కేవలము కృష్ణ చైతన్యం. మిగతా జనాల దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు, ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ లేని వస్తేంది కృష్ణ చైతన్యం. కనుకనే ఆ కృష్ణ చైతన్యాన్ని అందించుడే నిజమైన ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి యొక్క లక్షణం. జన్మ సార్థకై కర్మరూపకారం. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తుండు, భారత భూమితే హైలా మనుష్య జన్మజార్ జన్మ సార్థకై కర్మరూపకారం. నువ్వు భారత భూమిలో జన్మించినావంటే ఏం చేయాల్సింది? నీ జన్మని సార్థకం చేసుకో, ధన్యం చేసుకో. దాంతోపాటు దాని తర్వాత పరోపకారం, ఇతరులకు కూడా
శ్రేయం కలిపి నీ జీవితం మంచిగా చేసుకో, ఇతరుల జీవితము మంచిది. ఇది నిజమైన ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి యొక్క లక్షణం. ఆయన ఏం చేసినా కానీ కేవలము చివరికి నుండి ప్రయోజనం ఒక్కటే, భగవంతుని యొక్క భక్తి యొక్క సేవ. అది చేయకపోతే నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ₹1,00,000 చీరే, 2 లక్షల నగలు. పెళ్ళి చేసిన అమ్మాయి ₹1,00,000 కోటి రూపాయలు చీర కట్టుకోవచ్చు, 2 కోట్ల నగలు వేసుకోవచ్చు. కానీ ఆ నగలల్లో పుస్తెల తాడు లేకపోతే, తల మీద బొట్టు లేకపోతే అందంగా అనిపిస్తుంది. కంప్లీటా? సంపూర్ణమైన అందమా? పుస్తెల తాడు ₹2 తాడు అంతే. అవును, కానీ ఆ పుస్తెల తాడుకున్న విలువ ₹1,00,000 నగలు లేకపోతే పెళ్లి దొరుకుతుంది. కానీ ఆ ₹10 తాడు లేకపోతే పెళ్ళి కానట్టు లేదు. సో అదేవిధంగా భగవంతుని భక్తి యొక్క సేవ చేయకపోతే ఈ శరీరాన్ని కాపాడేది, దానికి అన్ని అందించినది అట్లా వ్యర్థమైనది. దాని ద్వారా భగవంతుని సేవ జరగాల్సింది. భగవంతునితో పాటు భగవంతుకు సంబంధించిన ఒక వస్తు విషయం వ్యక్తి సేవ జరగాల్సింది. అప్పుడు ఆ వ్యక్తి ఏది అర్థం చేసుకుంటావు, ఈ ద్వంద్వం ఉంది. నువ్వు స్టార్ట్ చేసిన ద్వంద్వం, డ్యువాలిటీ. ఈ భౌతిక ప్రపంచం అంటే ద్వంద్వము. కనుకని ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ గుణాలను, ఈ స్వభావాలను మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకుంటే మనము మన జీవితం యొక్క లక్ష్యాన్ని తప్పకుండా ఈ మనసు ద్వారా సృష్టింపబడిన ఈ ఊహాలు, కల్పనలకు గురి కాకుండా, ఇంకా దాని ద్వారా మనం కల్పన ఉండకుండా మన ప్రయాణం చక్కగా నడవగలుగుతాం. దెన్ యు ఆర్ నాట్ డిస్టర్బ్. అప్పుడు సుఖం వచ్చినప్పుడు పొంగవు, దుఃఖం వచ్చినది పొంగవు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్నావు ఈ భౌతిక ప్రపంచం, దాని స్వభావం అర్థం చేసుకున్నావు. ఈ భౌతిక జగతం యొక్క స్వభావం నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి యు ఆర్ నాట్ అఫెక్టెడ్. నువ్వు ప్రభావితం కావు. ఎందుకంటే నీ లక్ష్యము అది కాదు. నీ లక్ష్యము ఈ భౌతిక జగత్తులో బయట ఉంది. యువర్ ఫోకస్ ఈజ్ నాట్ దిస్ మెటీరియల్ వరల్డ్. మన ఫోకసు, మన లక్ష్యము, మన గోలు ఈ భౌతిక జగతము బయట ఉంది. కనుకనే వ్యక్తి దేనికి ఆసక్తుడు కాదు, దేనితో భయపడు, ఇంకా దేనికైనా పట్ల ఆయనకు ఏమంటాడు, రాక క్రోధ భయం ఉండదు ఆయనకు. కనుకనే ఒక్కొక్క మానవుడు ఈ స్థితికి రావాల్సింది. చెప్పే విషయం ఏంటంటే ఈ భౌతిక జగత్తుని మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకొని దాంట్లో ఉన్న విషయాన్ని మనము మన జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం వాడగలుగుతామో అది అర్థం చేసుకోవచ్చు. అండర్స్టాండ్ ద మెటీరియల్ నేచర్ and utilize that material nature in Krishna's service to reach your goal. కనుక భక్తుడు ఎన్నడూ కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టడు, దూరం కాడు. దూరం అయితే ఏంటి? నేను అవిటిని నియంత్రిస్తున్నా అనే భావం, నేను అవిటిని భోగించే భావం, దీనికి దూరం అవుతుంది. అర్జున యుద్ధం చేయగా రంగంలోకి వెళ్ళి పార్పులు అంటున్నాడు. కానీ కృష్ణుడు అటువంటి భావంని ఒప్పుకోవట్లేదు. ఎందుకు? యుద్ధం చేసుడు చెడు, అవును. కనుకనే పార్పోడు ఇది సమస్యకు పరిష్కారం కాదు. యుద్ధం చేసుడు మంచిది కాదు, ఓకే ఫైన్. కానీ ఎప్పుడైతే అదే యుద్ధం ద్వారా ధర్మంని స్థాపన జరిగినట్లయితే, అదే యుద్ధంని భగవంతుడు కోరుకున్నట్లయితే, అప్పుడు యుద్ధము చేయకపోవడమే అధర్మం. అటువంటి పరిస్థితుల్లో యుద్ధము చేయకపోవడము అధర్మం, యుద్ధము చేయకపోవడం పాపం. యుద్ధము చేయకపోవడమే పెద్ద హింస. మనకి యుద్ధం చేస్తే హింస,
కానీ భగవంతుని యొక్క ఆదేశము లభించిన తర్వాత, ప్రాప్తి అయిన తర్వాత ఆ ఆదేశాన్ని పాటించకపోవడమే పెద్ద హింస, అదే పెద్ద అధర్మం. కనుకనే గీత మనకు వస్తు విషయాలను దూరంగా చెప్పేది ఏంటి? ఆ వస్తు విషయాలను భగవంతుని సేవలో వినియోగించు. అర్జునుడు నేను యుద్ధం చేయను. యుద్ధం చేసుడు నీ యొక్క గుణము, అలాగే నువ్వు బయటపడరాదు, నీ యొక్క స్వభావం. కనుకనే ఆ స్వభావంని నువ్వు వదిలిపెట్టరాదు, నువ్వు దూరం కాలేవు వాటికి. కనుక ఏం చేయు? ఆ స్వభావంతో ఆ స్వభావాన్ని, ఆ గుణాలను నువ్వు భగవంతుని సేవలో యూటిలైజ్ చేయి, వినియోగించు. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. కానీ బయట జనాలు ఏం చేస్తారు? ఆధ్యాత్మిక వాదులేదు, వద్దు, మాయా 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 అని దూరం అవుతారు. అది అసలే దూరం మనం కాలేము. కేవలం వస్తువు దూరం చేస్తే నేను దగ్గర దూరం అవుతారా? ఇప్పుడు కిలో లడ్డూలు ఉన్నాయి, స్వీట్ ఉంది, నేను తినా నడుతుందా? తినా అనే విషయంని, భావాన్ని వదిలిపెట్టే బదులు, నేను తినా అనే బదులు ఆ తినే అనే భావాన్ని వదిలిపెట్టాల్సింది ఫస్ట్. కోరిక లేదనుకో, అప్పుడు కిలో ఏంది 10 కిలో లడ్డు పెట్టా కానీ నీకేం పరగడదు. లోపల కోరికలేమో నిండా ఉన్నాయి, కోరికలేమో 10 కిలో లడ్డూలు ఉంది, బయట 1 కిలో లడ్డు ఉంది. ఏం చేస్తావు? లడ్డు మాయ. దాని బదులు ఏం చేయు? ఆ లడ్డు అని భగవంతుని నైవేద్యం పెట్టు, తినేసి, దానివల్ల పవిత్రమవుతాం. ఇది అర్థం చేసుకోవచ్చు. సో కనుకనే భగవంతుడు అర్జునునికి యుద్ధము చేయకదంటలేడు, కానీ యుద్ధం యొక్క ఫలములను అవి ఆసక్తులు కాకుండా యుద్ధం చేయని చెప్తుంది. సో వదిలిపెట్టాల్సింది ఏంటి? ఆసక్తి, కర్మ కాదు. వీ హ్యావ్ టు బికమ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. కానీ నిజమైన డిటాచ్మెంట్ అనేది ఆ పండ్లను రోడ్డు మీద వాడేసు కాదు. వైరాగ్యము, లడ్డూలు తీసాడు వారైంది కాదు, అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఆ లడ్డూలను భగవంతునికి సమర్పించి జనాలకు వంచేసి, అప్పుడు నిజమైన విరక్తులు. కానీ ఎప్పుడు దొరుకుతుంది? ఆ లడ్డూలు తినే కోరిక లేకపోతే. నీ కోరిక లేకపోతే నువ్వు పంచగలుగుతావు, లేకుంటే వాళ్ళకి పంచాలా, ఇంకెందుకు పంచాలా, నా ఇష్టం లడ్డూలు ఉన్నాయి, కానీ ఏం చేయాలి, మంది ఉన్నారు, తినరాదు, చేయరాదు, అట్లా జనం కూడా నటి ఇచ్చాడు ఉంది. ఏం చేద్దాం? జాడు పోయినరా, వాళ్ళు మలిగినరా, లేట్ గుల్. ఇట్ ఈస్ వైరాగ్యం. సో వాట్ వీ హ్యావ్ టు గివ్ అప్ నాట్ ది యాక్టివిటీ. కర్మ వదిలిపెట్టు కాదు, మన కర్మ చేసే కోరికను వదిలిపెట్టు. యూ హ్యావ్ టు గివ్ అప్ ద డిజైర్ టు ఎంజాయ్. అది వదిలిపెట్టాల్సింది. దెన్ యు ఆర్ రియల్లీ డిటాచ్ పర్సన్. అప్పుడు నిజంగా విరక్తి ఉంది. లేకుంటే శరీరం అద్దవుతుంది, మంచం ఎప్పుడుతారు లేకపోతే నా కోసం తీసుకొని పక్క పెట్టేసి జరుగుతుంది. శరీరం అంతా ఉంటుంది, కానీ మనసు ఎక్కడ ఉంది? మనసు అవిటితోనే కేంద్రీకృతంగా ఉంది. ఇట్ ఈస్ డ్వెలింగ్, ద మైండ్ ఈస్ డ్వెలింగ్ ఆన్ దాట్. కనుకనే చిన్న కథ. ఒక బారి ఇద్దరు సన్యాసులు వాళ్ళు పొద్దున జపం చేసుకోవడం పోతుంది. పక్క పొన్న ఒక నది ఉంది. ఇప్పుడు మానాడి డ్యామ్ పక్క పొన్న జనాలు, ఇద్దరి సన్యాసులు జపం చేసుకోవడం అవుతుంది. సడన్గా వాళ్ళకు ఆ నదిలో ఒక ఆమె మునుగుతుంది. ఆమె దుంకింది, మునుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాల్సింది? మేము సన్యాసులము, ఆడిది జావని బతకని మాకేం విషయం ఉంది, సంబంధం లేదని వెళ్ళిపోవచ్చు. లేదు, మేము సన్యాసులము, ఆడలకు సంబంధం ఏంటి? లేచు కదా. కానీ ఇద్దరిలోకి ఒక నిమిషం ఆయన జపమాల ఆయనకి ఇచ్చి చక్క పోయి నదులు దుంకి ఆమెను
తీసి ఒడ్డు మీద తీసుకొచ్చి చేతలకి ఇలా నీళ్ళు బియ్యం తీసేసి ఆమె స్పృహ వచ్చిన తర్వాత అమ్మ బాగున్నావా ఓకే అన్నా ఎట్లా ఫీల్ అవుతుందని చెప్పి మళ్ళీ వచ్చి బిడ్డ తీసుకుని చెప్పు వేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో సన్యాసి ఏమంటుడు ఆ మానడానికి వెళ్ళి ఆశ్రమకి వచ్చేంత వరకు ఇంకో సన్యాసి నువ్వు చేసి సరే కాదు, నువ్వు దాన్ని ముట్టినావు, దాన్ని లావట్టినావు, దాన్ని ఇది చేసినావు, దాన్ని అది చేసినావు, నీ సన్యాసం భంగం అయిపోయింది, ఇట్లా అట్లా అని కంటిన్యూస్ నడుతూ ఉంది టేప్. ఇప్పుడు ఈ సన్యాసి ఏమంటాడు రక్షించ సన్యాసి అవును నేను నదిలో దుంకినా ఆమెను వాళ్ళకి నీటి బయట తీసినా ఆమె ప్రాణాలను కాపాడినా అన్నీ చేసినావు, కానీ అన్నీ చేసి నేను ఆమెను అక్కడే వదిలిపెట్టినా నువ్వు ఆమెను ఇడిగా తీసుకొస్తుంది మనసులో అవును. నేను అన్నీ చేసినా ఒప్పుడున్నా, కానీ నేను ఆమెను అక్కడే వదిలిపెట్టినా, నేను మర్చిపోయినా. అక్కడ నువ్వు ఆమె విషయమే నువ్వు చర్చిస్తూ నేను ఆమెను అక్కడ వదిలిపెట్టినా నువ్వు ఆమెను నీ మనసులో తీసుకొని ఈడ కడుతున్నావు. ఇప్పుడు చెప్పు తెలుసు నీ మాట డూయింగ్ ద నీడ్ఫుల్ ఎంత అవసరం ఉందో చేసి పక్కన జరగాల్సింది. అంతేంది విరక్తి భావం, విరక్తి భావం ఉండాల్సి. కానీ ఎంతవరకు ఆత్మానుభూతి కలదో అంతవరకు విరక్తి అన్నది రాదు. ఆర్టిఫిషియల్లీ కేవలం ఇంద్రియాలే నియంత్రిస్తా అంటే కాదు. ఆర్టిఫిషియల్లీ యూ నాట్ కంట్రోల్ ద సెన్సెస్. ఆ ఇంద్రియాలకు ఒక సరైన పని పెట్టబడుతుంది, లేకుంటే అవి ఆగేది. మరి ఇప్పుడు పోసబడుతుంది అది కేవలము ఆధ్యాత్మిక అనుభూతి, ఇంకా ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో మనం నియుక్తులైతేనే మనకు అర్థమవుతుంది ఇంద్రియాలను మనము ఎట్లా భగవంతుని సేవలో వినియోగించాలి. ఇక భగవంతుని సేవలో వినియోగించడం ద్వారానే ఇంద్రియాలు మన యాక్చువల్లీ నియంత్రణలో వచ్చేస్తాయి. సో కనుకనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డ్యువాలిటీ. ఈ భౌతిక జగతం యొక్క ద్వంద్వ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకుంటే మనము ఆ విధంగా మెదలచ్చు. ఆ భౌతిక పదార్థాలను మనము ఆధ్యాత్మిక పదార్థ సేవలో వినియోగించవచ్చు. అది నిజమైన విరక్తి, అది నిజమైన ఆత్మానుభూతి కలిగే వ్యక్తి యొక్క లక్షణం. కేవలము వైరాగ్యం 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 పెడితే ఎక్కసి బాగలేదు. వైరాగ్యం అంటే ఏంటి? వస్తువులకు దూరం కాకుండా ఆ వస్తువులు భోగించే కోరికను తీసి పడేసుడు. ఇంకా ఎట్లా జరుగుతుంది? అది వస్తువును భగవంతుని సేవల వినియోగించు. అప్పుడు మనము అర్థం చేసుకున్నాము కి ఆ వస్తువును భోగించే వారు నేను కాదు, ఎవరు? ఆ భగవంతుడు. ఇది నా ప్రాపర్టీ కాదు, నా ఎంజాయ్మెంట్ కోసం కాదు, అది భగవంతు ప్రాపర్టీ. భగవంతుడు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.